అప్లికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళ సైతం ఇక్కడ ఉండనీయకుండా లోపలికే వెళ్లారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా ఈ ఇంటిని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటివి జరగకుండా ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఎలాంటి తగదులు రాకుండా ఇప్పటికే భారీగా వాళ్ళందరూ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఒకవైపు మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు లోపలలోనే ఉన్నారు. బహుశా చర్చలు జరుగుతున్నట్లయితే తెలుస్తున్నది. కాసేపట్లో వాళ్ళు బయటకు వచ్చిన అనంతరం ఏం జరిగింది, లోపల ఏం చర్చలు చేశారు, లోపల ఏం మాట్లాడారు అనే విషయాలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మౌనిక కావచ్చు, మనోజ్ కావచ్చు వాళ్ళు గేట్లను సైతం ధ్వంసం చేసుకుంటూ లోపలికి వెళ్ళి లోపలలోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే లోపల ఏం జరిగింది, ఒకవైపు విష్ణు నుంచి కావచ్చు, మోహన్ బాబు నుంచి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. శిల్ప ఒక్కసారి మిల్లైలో ఉండండి ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే మంచు మనోజ్ గేటు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్ళడం ఇది సమంజసం అనిపిస్తోందా? ఇది కరెక్టేనా? అవును కాదు. ఆల్రెడీ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద పోల్ చూస్తున్నారు. ఒక్కసారి పోల్లో మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్ళడం ఇది మీకు కరెక్ట్ అనిపిస్తోందా కాదా అనేది కూడా ఒకసారి ఆ పోల్ ఉంటే పోల్లో చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యే ప్రయత్నం అవుతుంది. అది ఎంతవరకు సమంజసం కాదు అనేది పబ్లిక్ గా మీకేమనిపిస్తుంది అనేది కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. రోప్ టీం చేరుకుంది. దాంతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా అక్కడ మీరు చూడొచ్చు మంచు మనోజ్ టీ షర్ట్ మీద ఉండడానికి కారణం మంచు మోహన్ బాబు మనోజ్ మీద దాడికి దిగారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ దాడికి దిగిన క్రమంలోనే తన చొక్కా చించేశారు. మనోజ్ చొక్కా చించేశారు. దాంతోనే ఆ చొక్కా పక్కన పడేసి టీ షర్ట్ మీద మంచు మనోజ్ కూర్చున్నాడు అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మంచు మోహన్ బాబు దాడికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మీడియా మీద దాడికి దిగారు మంచు మోహన్ బాబు. బయటకు వస్తున్న క్రమంలో మంచు మనోజ్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా కోపంతో ఒక్కసారిగా మోహన్ బాబు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన క్రమంలో ఇటు లోగో తీసుకొని మీడియా ప్రతినిధుల మీద దాడికి దిగారు. ఈయన పొద్దున గాయం కూడా అయినట్టుగా తెలుస్తోంది మీడియా ప్రతినిధికి అక్కడ. సో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. పూర్తిగా అక్కడ మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర పరిస్థితి క్షణానికి నిమిషానికి ఉద్రిక్తత దారితీస్తోంది. మరి ముఖ్యంగా చివరి అంకానికి చేరుకుండా అంటే కనుక ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారు. ఆ గేటు మీరు చూస్తున్నారు. ఆ గేటు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా జై శ్రీరామ్ అనుకుంటూ మంచు మనోజ్ తన టీంతో కావచ్చు తన వాళ్ళతో కలిసి బద్దలు కొట్టుకుంటూ ఆ గేట్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వెళ్ళిన క్రమంలో ఒకటే చెప్పుకోవచ్చు మీరు చూడొచ్చు. ఇక్కడ వెళ్ళిన క్రమంలో ఆయన షర్ట్ వేసుకోవడం జరిగింది. కానీ ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు సర్కిల్ బాక్స్ లో ఆయన టీ షర్ట్ మీద ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మీరున్నారు. ఇటు మంచు మనోజ్ బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మోహన్ బాబు ఏమైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? రైట్, మరి హాఫ్ అన్ అవర్ లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు ఆ ఇంట్లో మనోజ్ ఉండొద్దని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మనోజ్కు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఏదైతే 2-3 వాహనాలను ఇక్కడ తెప్పించి అందులో ఆ సామాగ్రిని మొత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సో మొత్తం మీద ఈ నైట్ మాత్రం మనోజ్ ఇక్కడ ఉండే అవకాశాలు స్పష్టంగా లేవు. మరి కాసేపట్లో వాళ్ళతో మాట్లాడిన అనంతరం మొత్తం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా సర్దుమనికి అవకాశం ఉందా, లేకుంటే ఇంకా చాలా స్థాయికి వెళ్లే అవకాశం ఉందా? ఒకవైపు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రానటువంటి, ఒకవైపు ఎప్పుడు మీడియాలో లేనటువంటి మౌనిక సైతం ఈ రోజు నా భర్త పైన దెబ్బలు పడ్డాయి, మీకు పడ్డాయి అంటూ కూడా ఒకటి హెచ్చరిక అనేది జారీ చేసి నేను కావాలంటే ప్రైవేట్ సెక్యూరిటీని అలర్ట్ చేసుకుంటా, ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటాను, తను సైతం పోలీసులతో వాగ్వాదం చేసుకున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ రోజు మనోజ్ కూడా మీడియా ముందుకు వచ్చి నా భార్య పిల్లల కోసం నేను ఇదంతా చేస్తున్న, ఆస్తుల కోసం కాదంటూ మొత్తం కూడా ఈ ఇష్యూ మొత్తం కూడా ఒకవైపు మౌనికతోనే జరుగుతుందనే దీన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే పని మనిషి కావచ్చు, అదేవిధంగా మనోజ్ కావచ్చు చెప్పిన దాన్ని బట్టి కేవలం మౌనిక కారణంగానే ఈ గొడవ మొత్తం తలెత్తింది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుండి కూడా అటు విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటిని కుటుంబ పెద్దలే మొత్తం కూడా సద్దుమణిగా ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే మౌనిక పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఈ తగాదాలు కాస్త పెరిగాయి. వాటినే తరచుగా కూడా వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. మనం మీడియాలో కూడా ప్రతిసారి చూస్తుంటాం. ఒకవైపు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు తరచుగా వివాదాలకు కేరాఫ్ గా మారుతుంటారు.
కానీ ఈసారి మాత్రం కేవలం మౌనిక వల్లనే గొడవైనట్టు కూడా ఒకవైపు సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. కేవలం మౌనికని మ్యారేజ్ చేసుకున్నాం, అటు మంచి ఫ్యామిలీకి మోహన్ బాబుకి కావచ్చు, విష్ణు కావచ్చు ఇష్టం లేదు, అదేవిధంగా ఒక బాబు ఉండడం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీని కారణంగానే వాళ్ళకి ఈ రోజు గొడవ అనేది పెద్దగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఒకవైపు మౌనికకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడంతో వాటిని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉండడంతో అది కూడా ఒక్కసారిగా అటు మోహన్ బాబు తన ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు, ఇటు మంచు మనోజ్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు. దీంతో కూడా చినికి గాలి లాగా ఈ ఇష్యూ అనేది మారుతుంది. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు కూడా ఓన్లీ కేవలం వాసి తగాదాలు వీటి మాత్రమే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ రోజు ఒకవైపు పని మనిషి కావచ్చు, ఇంకోవైపు మనోజ్ కావచ్చు మొత్తం ఒక్కసారిగా మొత్తం మీద ఇక్కడికి చేరుకున్నారు. I think some happening అయితే ఏదో ఉంది. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్. శిల్ప ఏం జరుగుతోంది? పోలీసుల అక్కడ సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు మోహన్ బాబు బయటకు వచ్చి మోహన్ బాబు మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన మీడియా ప్రతినిధులు వీళ్ళు కూడా తగ్గించాలంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి సతీష్. రైట్, మీడియా ప్రతినిధులు అక్కడ ధర్నా చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. అక్కడ మోహన్ బాబు సారీ చెప్పాలంటే వాళ్ళంతా కూడా అక్కడ నినాదాలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మీడియా మీద దాడిని ఖండిస్తున్నారు. ఇక్కడ ముక్తఖండంగా ఖండిస్తున్నాం. మీడియా మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. మోహన్ బాబు రౌడీయిజం ఆపాలి. ఇన్ఫాక్ట్ మోహన్ బాబు రౌడీయిజానికి సంబంధించి నిరసనగా అక్కడ మీడియా ప్రతినిధులందరూ కూడా నిరసనకు వ్యక్తం చేస్తున్నారు, నిరసనకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు ఈరోజు మీడియా మీద దాడి చేశారు. దాడికి నిరసనగా ఈరోజు అక్కడ మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక విషయానికి సంబంధించి రిపోర్టింగ్కి వచ్చిన రిపోర్టర్స్ మీద దాడి చేస్తారా? గాయాలు పాలయ్యేలా చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. చార్జింగ్ కేబుల్ తీసుకో. కేబుల్ తెలుసు సైడ్ లాగా ఉండదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మీడియా మీద దాడిని ఖండించాలంటూ మీడియా ప్రతినిధులు అక్కడ ఆందోళన చేస్తున్నారు, అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరుగుతోంది. మోహన్ బాబు ఇంటి దగ్గర జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోని అక్కడ మీడియా ప్రతినిధులందరూ కూడా మోహన్ బాబు ఇంటి గేటు ఎదురుగుండా ఆందోళనకు దిగారు. ఆ ఇంటి ఎదురుగాని వాళ్ళ ఆందోళనకు దిగారు మీడియా ప్రతినిధులు. ఇది సమంజసం కాదు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు డౌన్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేయడం జరుగుతోంది. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతోంది. మోహన్ బాబు దాడిని ఖండించడం జరుగుతోంది. మోహన్ బాబు ఇది ఎంతవరకు సమంజసం? ఈ దాడి ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, మా ప్రతినిధి శిల్ప లైవ్ లో ఉన్నారు. శిల్ప, ప్రెసెంట్ అక్కడ ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఇటు మోహన్ బాబుకి సంబంధించి కుటుంబం ఏమైనా రియాక్ట్ అవుతోంది ఈ ఘటన మీద? ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా మోహన్ బాబు డౌన్ అంటూ ఒకవైపు నినాదాలు చేస్తున్నారు. ఇంకోవైపు మంచి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి సముఖంగా లేదు. ఎందుకంటే ఈ సెన్సిటివ్ ఇష్యూ, ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ ఇప్పటి వరకు మాత్రం అవ్వలేదు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మౌనిక కావచ్చు, అదేవిధంగా మనోజ్ కావచ్చు లోపలనే ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తేనే మనకు లోపల ఏం జరిగింది, వాళ్ళతో ఎలాంటి చర్చలు జరిపారు, లోపల ఏమైనా సద్దుమణిగాయా